కరుణించినావయ్యా ఆత్మదేవా, నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో. అరుణోదయవేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయవేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించే మలయా మారుతవే ఇంద్రమల పియగా, విరిసిన హృదయాలతో మొగుళిన హస్తాలతో, విరిసిన హృదయాలతో మొగుళిన హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా, అరుణించినావయ్యా ఆత్మదేవా, అరుణించినావయ్యా ఆత్మదేవా, నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పూజ్య గురువులు యోహాను చిన్నప్ప ఫాదర్ గారు, ఇక్కడికి విచ్చేసిన మేత్రాసన సిసిఆర్ మెంబర్లు, అదేవిధంగా సహోదరి సహోదరులారా, నేడు మనం పెంతెకోస్తు మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మీరు జాగరణ చేశారు. ఆ విధంగా పవిత్రాత్మ దేవుడు మళ్ళా మన మీద వేంచేసి రావాలని మీకోసం, మన మేత్రాసనంలో ఉన్న క్రైస్తవులందరి కోసం ప్రార్థన చేశారు. గ్రీకు భాషలో పెంతెకోస్తు అంటే 50 అని అర్థం. పెంతెకోస్తు మొట్టమొదటిగా ఇది యూదుల పండుగ. ఈ పండుగని వారాల పండుగ అని కూడా పిలిచేవాళ్ళు. తొలి రోజుల్లో ఒక వ్యవసాయ మహోత్సవంగా ఉండేది. ఈ దినాన యూదులు దేవునికి మొదటి పంటను, తొలివెన్నులు కానుకగా అర్పించేవాళ్ళు. క్రమేణా ఇది సీనాయి నిబంధనాన్ని జ్ఞప్తికి తెచ్చుకునే పండుగగా మారిపోయింది. క్రీస్తు శిష్యులు యెరూషలేములో ఈ పండుగ జరుపుకుంటుండగా పవిత్రాత్మ దేవుడు వాళ్ళ మీదకు వేంచేసి వచ్చాడు. అప్పటి నుంచి అది క్రైస్తవుల పెంతెకోస్తు పండుగగా మారిపోయింది. పెంతెకోస్తుతో క్రీస్తు పాస్కా సంఘటన ముగుస్తుంది. అతడు చనిపోయి ఉత్థానుడై తండ్రి కుడి పార్శ్వాన్ని చేరుకొని తండ్రి దేవుని నుండి ఆత్మను పొంది తాను పొందిన ఆత్మను
శిష్యులపై కృమ్మరించాడు. కనుక పెంతుకోస్తుతో ప్రభు ఉత్థానం పరిపూర్ణమైందని చెప్పాలి. ఈ ఉదంతంతో ఉత్థాన క్రీస్తు రక్షణం ప్రస్తుత ప్రారంభమవుతుంది. దీనితో మన రక్షణ ప్రారంభమవుతుంది. పవిత్రాత్మ రాకడ చేతనే శ్రీసభ అంటే క్రైస్తవ సమాజం కూడా ప్రారంభమవుతుంది. క్రీస్తు తన సంఘం మీదకి తన ఆత్మను పంపాడు. ఆ ఆత్మ ఇక శ్రీసభను నడిపిస్తుంది. క్రీస్తుని మన క్రీస్తు సంఘానికి ప్రత్యక్షం చేస్తుంది. శ్రీసభ అనేది కేవలం మనుషులు స్థాపించిన ఒక సంఘం, ఒక సంస్థ కాదు. ఇది దేవుడు తన ఆత్మానుగ్రహంతో మనుషుల మధ్య తయారు చేసిన ఒక ఏర్పాటు. అందుకే మన శ్రీసభను అర్థం చేసుకోవాలంటే ఆధ్యాత్మిక పరంగా మనం అర్థం చేసుకోవాలి, కానీ వేర్వేరు దృక్పథాలతో మన క్రీస్తు సంఘాన్ని అర్థం చేసుకోవడం సమంజసం కాదు. ఈ పవిత్రాత్మ దేవుడు మనందరిని నడిపిస్తూనే ఉన్నాడనే దృఢ నమ్మకం ముఖ్యంగా మన కథోలిక ధర్మంలో ఉంది. ఈ నమ్మకమే మన ఐక్యతకు కారణం. క్రీస్తు ప్రభువు ఆత్మ ద్వారా శ్రీసభ సభ్యులను పవిత్రపరుస్తూ వెళుతూ ఉంటాడు. విశేషంగా దివ్య సంస్కారాల ద్వారా ఈ కార్యం జరుగుతుంది. అందుకే పునీత పేతురు గారు శ్రీసభగా రూపొందిన విశ్వాసులను ఇలా వర్ణించాడు. మీరు ఎవరు? మనం ఎవరం? క్రీస్తు సంఘంలో, క్రైస్తవ కథోలిక సంఘంలో ఉన్నవాళ్ళు మనం ఎవరం? మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు యాజక బృందము, మీరు పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు. ఈ పైన చెప్పబడిన సత్యాలను మనసులో ఉంచుకొని మనందరం ఆత్మశోధన చేసుకుందాం. మనం ఆత్మచే నడిపింపబడుతున్నామా లేక లోక వ్యామోహాలకు లొంగిపోయామా? మనలో ఉన్న దేవుని ఆత్మను కించపరుస్తున్నామా అని ప్రశ్నించుకుంటూ మన పాపములను ఒప్పుకొని ప్రభుని క్షమను, సోదరుల క్షమాపణను అడుక్కుందాం. ఈ పూజను నెరవేర్చే యోగ్యుల మగుటకు పశ్చాత్తాప క్రియను ఆరంభిద్దాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చేతను నా పాపములకు కనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. 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 దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు
రాజా పరలోక రాజా శక్తి సంపన్నా ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను రాజది రాజా పరలోక రాజా శక్తి సంపన్నా ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను ఘనమగు దేవా అర్పించెదమయ్యా వందన గీతం యుగ యుగములు మీకు దివిలో దేవునికి మహిమా భువి యందు మనుజులకు శాంతి దివిలో దేవునికి మహిమా భువి యందు మనుజులకు శాంతి సమాధానము కలుగు సహృదయులందరికీ భువిలో దివిలో దేవునికి మహిమా భువి యందు మనుజు శాంతి జింకైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలన్ జింకైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలన్ విదయగు దేవా పరిశుద్ధుల మీరే ఏలిక మీరే యుగ యుగములు దివిలో దేవునికి మహిమా భువి యందు మనుజులకు శాంతి దివిలో దేవునికి మహిమా భువి యందు మనుజులకు శాంతి సమాధానము కలుగు సహృదయులందరికీ భువిలో దివిలో దేవునికి మహిమా భువి యందు మనుజులకు శాంతి ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవము ద్వారా లోకమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను సంతోషపరచి పవిత్రపరచుచున్నావు. లోకమంతయు నీ పవిత్రాత్మ వరములతో పూరింపబడునుగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన దినములలో నీవు దయచేసిన అద్భుత వరములను నేడు నీ విశ్వాసులకు కూడా అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒకచోట గుమ్ముకూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి.
అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి ప్రదేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడికి వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయముంది ఆశ్చర్యముతో, ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలయు కారా? ఇదేమి, వీరు మాట్లాడునది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామి. పార్తియా, మాదియా, ఏలాము, మెసొపొటేమియా, యోదయ, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫ్రిగియా, పంపీలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదామతమున ప్రవేశించిన వారు, కేత్రియులు, అరబ్బీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నీవు ఊపిరి పోసి నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును భూమికి నూతన జీవమును వసగుదువు. నా ఆత్మమా దేవుని స్తుతింపుము. ప్రభు నీవు మిక్కిలి గనుడవు. నీవు ప్రభావ వైభవములను బట్టల వలె ధరించితివి. వెలుగును వస్త్రము వలె తాల్చితివి. ఆకాశమును గుడారము వలె వ్యాపింపజేసితివి. అందరూ ప్రభు ప్రభు నీవు ఊపిరి పోసి నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసగుదువు. ప్రభు నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి. నీ చేయిదములు అన్నిటినీ విజ్ఞానముతో చేసితివి. ఈ భూమి నీ ప్రాణులతో నిండియున్నది. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. అందరూ ప్రభు ప్రభు నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసగుదువు. మీరెల్లరూ ప్రభువును స్తుతింపుడు. ఈ ప్రాణులన్నీయు నీ మీద ఆధారపడి జీవించును. అవి తమకు అవసరమైనప్పుడు నీ నుండి ఆహారమును బడయును. అందరూ ప్రభు ప్రభు నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసగుదువు. నీవు వానికి తిండి పెట్టగా అవి తినును. వానికి ఆహారమును ఇయ్యగా అవి సంతృప్తిగా భుజించును. నీవు మొగము ప్రక్కకు తిప్పుకొనినచో అవి తల్లడిల్లును. అందరూ ప్రభు నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసగుదువు. వాని ఊపిరి తీసినచో అవి చచ్చును. తాము పుట్టిన మట్టిలోనే కలిసిపోవును. కానీ నీవు ఊపిరి పోసినచో ప్రాణి సృష్టి జరుగును. నీవు భూమికి నూతన జీవమును వసగుదువు. అందరూ ప్రభు నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసగుదువు. మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరముగా జ్ఞానస్నానము పొందితిమి. 2వ పట్నము. పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 13వ వచనం వరకు. 2వ పట్నము. పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలుకుజాలడని మీరు గ్రహింపవలెను.
పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని వసుగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకును అందరకును ఒకే దేవుడు సామర్థ్యము నొసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బప్తిస్మము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. పాడవి హల్లెలూయా, మనసా పాడవి హల్లెలూయా, పాడవి హల్లెలూయా, మనసా పాడవి హల్లెలూయా. భువనం గగనం ప్రతిధ్వనించగ వదనం హృదయం స్తుతించి పాడగ. భువనం గగనం ప్రతిధ్వనించగ వదనం హృదయం స్తుతించి పాడగ. గళమెత్తి పాడు ఎలుగెత్తి చాటు, గళమెత్తి పాడు ఎలుగెత్తి చాటు, పులకించి పాడు హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనము నుండి 23వ వచనం వరకు. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనము నుండి 23వ వచనం వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకుని ఉండరి. యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనేను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, ఒక శతాబ్దం క్రితం దక్షిణ అమెరికా ప్రాంతంలో ప్రయాణం చేసే ఒక నౌక బ్రెజిల్ తీరంలో ఆగిపోయింది. వారాల తరబడి అక్కడ నిశ్చలమైన జలాల్లో ఉంటూ ఓ ఓడ కెప్టెన్ అతని సిబ్బంది ఒక నిట్టూర్పు విడిచారు. నిరాశకు గురయ్యారు.
ఎందుకంటే ఆ ఓడలో మంచినీళ్ళ కొరత చోటు చేసుకుంది. ఏ నౌక ఆ ప్రాంతాలకు రాలేదు. ఎట్టకేలకు ఒక చిన్న నౌక తమ వైపు వస్తూ ఉంటే ఈ కెప్టెన్, మాకు మంచినీళ్ళు లేవు, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని వారిని కోరాడు. వాళ్ళు ఏమన్నారంటే, మీ బకెట్లను క్రిందకి దించి తోడుకోండి అన్నారు. మీరు జలాల్లో ఉన్నారు, అక్కడి నుంచి ఆ జలాలని తోడుకోండి అని చెప్పారు. కానీ కొంచెం నొచ్చుకొని మళ్ళీ కెప్టెన్ దీనంగా అడిగాడు, దయచేసి కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి, దాహంతో చచ్చిపోతున్నాం అని అడిగాడు. కానీ మళ్ళీ అదే సమాధానం, బకెట్లు క్రిందకి దింపండి, తోడుకోండి, నీళ్లు ఉన్నాయి అని చెప్పి ఆగకుండా ఆ చిన్న నౌక వెళ్ళిపోయింది. ఈ కెప్టెన్లో కోపం ఒక ప్రక్క, బాధ రెండు విశ్వనాట్యం చేస్తూ ఉన్నాయి. అయినా వాటిని దిగమిరింగి ఒక చిన్న బకెట్ తీసుకొని ఆ బకెట్ను కిందకు దించాడు. దించి నీళ్లు తోడుకొని చవి చూడక ఆ నీళ్లు మంచినీళ్ళే అయి ఉన్నాయి. అతని ఆనందానికి అవధులు లేవు. వెంటనే అందరికీ శుభవార్త చెప్పాడు. 3-4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము, మంచినీళ్ళ కోసం మనం వెయిట్ చేస్తున్నాం, కానీ మనం మంచినీళ్ళలోనే ఉన్నాం అని చెప్పాడు. వారాల తరబడి అమెజాన్ నది అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే తీరంలో ఉంటూ తాము మంచినీళ్లు పారే తీరంలోనే ఉన్నామని గ్రహించలేకపోయామని వారి అజ్ఞానానికి వారి నవ్వుకుంటూ వాళ్ళు అందరూ పండుగ చేసుకున్నారు. అలాగే మనం దేనికోసం వెతుకుతున్నామో అది మనలోనే ఉందని గ్రహిస్తే ఎంతో సంతోషిస్తాం. మన జ్ఞానస్నానం ద్వారా, అంటే మన బాప్తిస్మము ద్వారా మనం దేవుని ఆత్మను పొంది మనందరం దేవుని సంతానం అయ్యాం. ఆ సమయాన్ని నుండి పవిత్రాత్మ దేవుడు మనలో వాసముంటున్నాడు. ఈ వాస్తవాన్ని గమనించి మన హృదయలోతుల్లో ఉన్న ప్రభునికి సన్నిధికి మనం చేరువవ్వాలి. ఆయన మనలోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు చదివిన పఠనాలను కొంచెం ధ్యానం చేసుకుందాం. మొదటి పఠనం అపోస్తుల చర్యలు 2వ అధ్యాయం చదివాం. ఒక చోట కూడి ఉన్న మరియమాతపై, అపోస్తులపై, ఇతర శిష్యులపైన పవిత్రాత్మ దేవుడు బలమైన గాలి వంటి ధ్వనితో వారు సమావేశమైన ఇంటిని నింపివేసి అగ్ని 4 రూపంలో ఒక్కొక్కరి మీద నిలుచుంది అని చదివాం. పేతురు ఈ విషయాన్ని ఇలా వివరించాడు. పునరుత్థానుడైన క్రీస్తు దేవుని కుడిప్రక్కకు చేర్చబడి తన తండ్రి వాగ్దానము ప్రకారము పవిత్రాత్మను పొంది తాను పొందిన ఆత్మను మాపై కుమ్మరించాడు. ఎలా వచ్చింది ఆ ఆత్మ? బలమైన గాలి వంటి ధ్వనితో వారి సమావేశమైన ఇంటిని నింపివేసి అగ్ని 4 రూపంలో వారిపై ప్రత్యక్షమైంది. ఈ విషయాన్ని ముందుగానే క్రీస్తు ప్రస్తావించాడు. ఏమని చెప్పాడు ఆయన? మీరు యెరూషలేము విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచినట్టు నా తండ్రి వాగ్దానం కొరకు వేచి ఉండండి. కొన్ని రోజులలో మీకు పవిత్రాత్మ చేత మీరు జ్ఞానస్నానం పొందుతారు అని వారికి తాను అభయాన్ని ఇచ్చాడు. అపోస్తుల చర్యలు 1వ అధ్యాయం 4-5 వచనాలు. వీళ్ళందరూ నీటితో కాక ఆత్మతో జ్ఞానస్నానం పొందారు. వీళ్ళే తొలి శ్రీసభ, అనగా శ్రీసభను స్థాపించింది ఆత్మే. చనిపోయిన క్రీస్తుని సజీవం చేసింది ఆత్మే. శ్రీసభకు ఊపిరిపోసింది కూడా ఆత్మే. కనుక క్రీస్తుతో పాటు ఆత్ముడు కూడా శ్రీసభను స్థాపించాడు. నేటి పఠనానికి వస్తే, పెంతెకొస్తు దినాన ఆత్మ, గాలి, నిప్పు 4 రూపాల్లో శిష్యులపై దిగివచ్చాడు. ఇవన్నీ సాంకేతికాలు కనుక వీటి భావాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఆత్మకు హీబ్రూ భాషలో హృవా అని పేరు. ఈ మాటకు గాలి, ఊపిరి అని అర్థం. సర్వప్రాణులకు ఊపిరినిచ్చేది ఆత్మ. తాను ప్రాణశక్తిని సూచిస్తూ ఇక్కడ ఆత్మ గాది రూపంలో దిగి వచ్చాడు. కాబట్టి పవిత్రాత్మ దేవుడే మనకి ప్రాణాన్ని ఇస్తాడు. గాలి రూపంలో వచ్చాడంటే మనకు ప్రాణాన్ని ఇచ్చేవాడే ఆత్ముడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు. అదేవిధంగా అగ్ని బైబిల్లో దైవ సాక్షాత్కారానికి గుర్తుగా ఉంటుంది. మోషే సీనాయి కొండకు వెళ్ళినప్పుడు పొగల్లో, మంటల్లో దేవుడు అతనికి దర్శనమిచ్చాడని నిర్గమకాండం చెబుతుంది. అగ్ని రూపంలో దిగివచ్చి ఆత్ముడు
దేవుడని సూచింపబడింది. అలాగే నాలుక వాక్శక్తిని సూచిస్తుంది. శిష్యులు ఆత్మ నుండి వాక్శక్తిని పొందుతారు. ఆ శక్తితోనే తరువాత క్రీస్తుని ప్రకటిస్తారు. ఆ విధంగా ఆ రోజు అపోస్తలులందరూ మాట్లాడసాగారు. వాక్శక్తి వచ్చింది వాళ్ళకి ఒక్కసారి. అదే విధంగా పవిత్రాత్మ దిగివచ్చి వారికి వాక్శక్తిని అనుగ్రహించినప్పుడు వారు అన్య భాషలలో మాట్లాడసాగారు. పెంతెకోస్తు పండుగకు వచ్చిన వివిధ దేశపు యూదులు ఈ వింత చూసి ఈ విశ్వాసులు తమ సొంత భాషలలో మాట్లాడుట విని వాళ్ళందరూ విస్మయం చెందారు. అప్పుడు ఆదికాండంలో 11వ అధ్యాయం 9వ వచనంలో బాబేలులో తారుమారైన భాషలు నేడు మానవుల పునరేకీకరణకు సాధనాలయ్యాయి. తాను పోగొట్టుకున్న సామర్థ్యాన్ని వారందరూ తిరిగి పొందగలిగారు. దీన్ని బట్టి పవిత్రాత్మ దేవుడు ఎవరంటే ఒక సంధానకర్త అని, అపురూపమైన ఏకతా సాధకులని మనం గ్రహించగలుగుతున్నాం. ఈ విధంగా పవిత్రాత్ముడు తొలి సభను ప్రారంభించి, శ్రీసభను ప్రారంభించి, క్రైస్తవ సంఘాన్ని స్థారంభించి తన శక్తితోనే శ్రీసభను వ్యాప్తి చేయడం ఆరంభించాడు. ఈ పవిత్రాత్మ ప్రతి క్రైస్తవునికి ఇవ్వబడింది. సమరయలోని భక్త సమాజం ఆత్మను పొందిందని అపోస్తలుల చర్యల్లో చదువుతున్నాం 8వ అధ్యాయం. కైసరియలోని భక్త సమాజం కూడా ఆత్మను పొందిందని అపోస్తలుల చర్యల్లో 10వ అధ్యాయంలో చదువుతున్నాం. ఎఫెసు నగరంలో భక్తులు ఆత్మను పొందారని అపోస్తలుల చర్యలు 19వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. ఈ విధంగా ఆత్మదేవుని మూలంగా శ్రీసభ అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాబట్టి క్రైస్తవులందరూ ఆత్మలోనికి జ్ఞానస్నానం పొందారని వాక్కున్నాడు పౌలు గారు. మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరంగా జ్ఞానస్నానం పొందాము. ఆ ఆత్మ వలన మనందరం క్రైస్తవులు అయ్యాము. మనందరం ఆత్మపూరితులయ్యాము. క్రైస్తవుడంటే ఆత్మపూరితులైన వాడు. క్రీస్తుని ఆత్మతో ఆత్మపూరితులైన వాడు క్రైస్తవుడు. మనందరం కలిసి క్రీస్తు జ్ఞానదేహంగా రూపొందాం. క్రీస్తు మనందరికీ శిరస్సు. శ్రీసభలో క్రీస్తుతో పాటు పవిత్రాత్ముడు ఉంటాడు. ఈ పవిత్రాత్మ శక్తితోనే ప్రతి శక్తి ఆత్మ ద్వారా విశ్వాస ప్రకటన చేస్తాడు. యేసే ప్రభు అని విశ్వసిస్తాడు. యేసే ప్రభు అని విశ్వాస ప్రకటన చేస్తాడు. ఈ ఆత్మదేవుడే మనతో దాన్ని చేయిస్తూ ఉంటాడు. అతని ద్వారా అనేక కృపావరాలు కూడా పొందుతాడు. ఈ విధంగా మనం ఆత్మదేవుని గురించి అర్థం చేసుకుంటూ ఉండాలి. ఆత్మదేవుడు మూలంగానే మనం ఒక శ్రీసభగా మనం రూపొందాం. ఈ ఆత్మదేవుడు మనందరికీ తన వరాలు దయచేస్తాడు. ఈనాడు చదివిన 2వ పఠనంలో పునీత పౌలు గారు సుమారు క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కొరింథు పట్టణంలో క్రైస్తవ సంఘాన్ని స్థాపించాడు. మొదట ఇది ఎంతో చైతన్యవంతమైన సంఘం. కానీ వాళ్ళలో అంతఃకలహాలు, వాళ్ళ పోట్లాట్లు మొదలయ్యాయి. అనేక సమస్యలు తలెత్తాయి. అనేక వైషమ్యాలకు కూడా వచ్చాయి. దానికి ముఖ్యమైన కారణం పవిత్రాత్మ వరాల పట్ల సానుకూల భావం లేకపోవడం. అందరికీ పవిత్రాత్మ దేవుడు అనేక వరాలు దయచేస్తూ ఉంటే, ఒకడు అన్య భాషల్లో మాట్లాడేవాళ్ళు, ఒకళ్ళు ఇతరులకు స్పష్టత చేకూర్చేవాళ్ళు, ఒకళ్ళు ఇంకో విధంగా చాలా వరాలు దయచేస్తుంటే వాళ్ళలో ఎవరికంటే మేం గొప్ప అనే ఒక భావం బయలుదేరింది. ఈ పవిత్రాత్మ వరాల పట్ల వాళ్ళకి సానుకూల భావం లేకపోవటం మూలంగా ఆ సంఘం చిన్న భిన్నమైంది. ఆత్మవరాలని స్వార్జితమైన ఆస్తులుగా భావించడం, మిడిసిపెరడం, సాటివారి పట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించడం, ఇవన్నీ కొరింథు సంఘంలో చిచ్చుపెట్టాయి. ఉదాహరణకు పవిత్రాత్మ నుంచి వివిధ భాషలలో మాట్లాడగల శక్తి పొందిన వారు తాము సంఘంలో అందరికంటే అధికులమని అహంకరిస్తూ ఉండేవాళ్ళు. తమ గొప్పతనాన్ని అందరూ గౌరవించాలని ఆరాటపడేవాళ్ళు. పవిత్రాత్మ ప్రసాదించిన వరాలను స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుంటూ లౌకికమైన లబ్ధిని పొందజూచేవారు. ఇటువంటి నేపథ్యంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు 2 విషయాలను ఆయన స్పష్టం చేశారు. పవిత్రాత్మ క్రీస్తు సంఘంలో ఏకీభావాన్ని, సఖ్యతా సామరస్యాలను పెంపొందిస్తుంది. మనం ఆత్మపూరితులం అయినామంటే మనందరం సమానులం. ఒకళ్ళు గొప్ప, ఒకళ్ళు తగ్గి ఉండని అవసరం లేదు. అందరూ గొప్పే, అందరూ సమానులే. కాబట్టి ఈ ఆధిక్యత అనేది అది అనవసరం మనకి.
రెండవది, పవిత్రాత్మ వరాలని దుర్వినియోగం చేసి విశ్వాసుల మధ్య సఖ్యతను, ఏకతాభావాన్ని విచ్ఛిన్నం చేయాలని చూచేవారిని ఆయన తీవ్ర స్వరంతో మందలించాడు. ఆత్మ వరాలన్నీ అమూల్యమైనవి, వాటిలో హెచ్చుతగ్గులండవు. ఎందుకంటే వాటినిచ్చేవాడు ఒకే ఆత్ముడు, అందుమూలంగా హెచ్చుతగ్గులు మనలో ఉండకూడదు అని. ఆ రోజుల్లో వరాల మూలంగా వాళ్ళకి హెచ్చుతగ్గుల గురించి ఆలోచించేవాళ్ళు. ఈ రోజుల్లో హెచ్చుతగ్గులు దేని గురించి ఉంటాయి? నేను గొప్పవాడిని, నేను పేదవాడిని, నువ్వు ధనికుడవు, నేను చదువుకున్న వాడిని, నువ్వు చదువులేని వాడివి, నేను ఈ కులం వాడిని, నీవు ఆ కులం వాడివి. అటువంటి హెచ్చుతగ్గులు మనలో ఉండకూడదు. అది శ్రీ సభలో ఉండటం అసలు అటువంటి ఆ విషయాన్ని గురించి ఆలోచించడం అనవసరం. కాబట్టి హెచ్చుతగ్గులు లేకోకుండా అందరూ సమానంగా ఉండమని పవిత్రాత్మ దేవుడు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకు ఇచ్చే వరాలు ఇచ్చే ఆత్ముడు ఒకడే, దేవుడు ఒక్కడే, మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు ఒక్కడే. కాబట్టి ఎందుకు మనలో అనవసరం భేదాలు అని ఈరోజు మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. పవిత్రాత్మ ప్రేరణ ద్వారా జీవిస్తే మనకు చాలా ఆత్మవరాలు ఇవ్వబడతాయి అని గలతీయులకు వ్రాసిన లేఖలో పౌలు గారు చెప్పారు. గలతీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 22, 23 వచనాలలో మనకు లభించే ఆత్మీయ వరాలు ఏమిటి? ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత, సాత్వికత, ఇంద్రియ నిగ్రహం. ఇవన్నీ ఈ ఆత్మవరాలు పొందడం కేవలం ఎవరో మహనీయులు పవిత్రుల విషయంలో మాత్రమే గాక అందరికీ, సామాన్య క్రైస్తవ విశ్వాసులందరికీ ఇది సాధ్యమైన సత్యమే. ఎవరైతే వీటికి కావాలని ఇవి కావాలని ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ ఆత్మీయ వరాలు ఇవ్వబడతాయి. అప్పుడు ఇవ్వబడినప్పుడు ఆ విధంగా మనం దేవుని దృష్టిలో అధికులం అవుతాం మనం. ఎందుకంటే నీలో ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అన్నీ ఉంటే ఆ దేవుని దృష్టిలో నీవు చాలా పెద్దవాడు, గొప్పవాడు. ఆ విధంగా దేవుని దృష్టిలో మనం గొప్పవాళ్ళు అవ్వాలి. ఆ గొప్పవాళ్ళు కావాలంటే మనకి ఈ ప్రభుని వరాలు మెండుగా లభించాలి. ఈనాడు మనం యోహాను సువార్త చదివాం. చదువబడిన సువిశేషంలో 3 ముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. ఉత్థాన క్రీస్తు దర్శనం వారంలో మొదటి రోజున సంభవిస్తుంది. ఈ మొదటి రోజు పునరుత్థానుడైన యేసు తాను పొందిన నిత్య జీవంతో నూతన సృష్టి చేయడానికి పూనుకున్నారని ఒక సత్యాన్ని మనకు సూచిస్తుంది. పౌలు గారి లేఖలో, కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 5వ అధ్యాయం 17వ వచనంలో క్రీస్తులో మనందరము నూతన సృష్టి అంటాడు. మనందరం నూతన సృష్టి ఎలా అవుతున్నాం? ఆత్మదేవుని మూలంగా నూతన సృష్టి అవుతున్నాం. అంటే ఆధ్యాత్మిక జన్మ. ఈ ఆత్మదేవుడు మనకు ఆధ్యాత్మిక జన్మనిస్తున్నాడు. ఇటువంటి జననాన్ని అనుభవించిన వారు మరెప్పుడు వెనుకటి మాదిరిగా ఉండలేరు. పాత తలంపులు, ఉద్దేశాలు, నియమాలు అవన్నీ సమసిపోతాయి. నూతన సత్యాలు, వాటికి అనుగుణంగా జీవించే శక్తి, కొత్త తలంపులు, ఉద్దేశాలు మన హృదయాల్లో ప్రవేశిస్తాయి. కాబట్టి ఈ పండుగ రోజున ప్రతి సంవత్సరం మనం ఈ విధంగా మొదలుపెట్టాలి. నాకు నూతన జన్మ లభించింది కాబట్టి నేను ఆధ్యాత్మిక జన్మ లభించింది కాబట్టి నేను వెనుకటి మాదిరిగా ఉండకుండా పాత తలంపులు, ఉద్దేశాలు ప్రక్కన పెట్టి నేను క్రొత్త తలంపులతో నా జీవితం జీవించాలనే ఒక దృక్పథం మనందరిలో బయలుదేరాలి. రెండవది, శాంతి వచనం. మీకు శాంతి కలుగునుగాక అని ప్రభువు చెప్పాడు. ఇక్కడ ప్రభువు చేసిన వాగ్దానం నెరవేరింది. తన శ్రమల ఘట్టానికి ముందు ప్రభువు శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను ఆయన ప్రార్థన చేశారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ సంతోషాన్ని ఎవరూ తీసివేయలేరు అని చెప్పారు. 16వ అధ్యాయం 22వ వచనంలో ఆయన వాగ్దానం చేశాడు. ఈరోజు ఈ శాంతి వచనం ద్వారా తన శిష్యులకు ఈ వరాన్ని మళ్ళీ అనుగ్రహిస్తున్నాడు. మీ అందరిలో శాంతి సమాధానాలు ఉండాలి. ఎంతోమంది శాంతి సమాధానాల కోసం వెతుకుతున్నారు. కొందరికి ఆరోగ్యం సరిగా లేకపోతే, కొందరికి వేరే ఆర్థిక బాధలు, మరొకరికి ఏవే బాధలు ఉన్నాయి. ఆ బాధలన్నీ వాటి స్థానంలో తన శాంతిని మనకు దయచేస్తున్నానని ప్రభువే మనకు అభయం ఇస్తున్నారు. ఈ అభయాన్ని మనం స్వీకరించాలి. మూడవది, ఈ దర్శనంలో పునరుత్థానుడైన యేసు పరుల పాపములను మన్నించుటకు గాను తన శిష్యులకు పవిత్రాత్మను ప్రసాదించాడు. వెళ్ళి వాళ్ళందరికీ బోధించిన తర్వాత వాళ్ళ పాపాలను క్షమించమని శిష్యులకు అధికారాన్ని ఇచ్చాడు. ఈ నూతన పవిత్రాత్మ ప్రసాదించాడు.
నూతన జీవితాన్ని గురించి చెబుతూ పూర్వం యెహెజ్కేలు ప్రవక్త ఇలా అన్నాడు, నా ఆత్మలు మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించినట్లు నా విధులను పాటించినట్లు నేను చేస్తాను. నా ఆత్మను మీలో ఉంచుతాను. ఆ విధంగా మీరు నేను చెప్పిన ప్రతి మాటను అనుసరించగలరు. తన ప్రజల పాప పరిహారమునకై తన ఆత్మను వారిలో నుంచేదనని యావే ప్రభు వాగ్దానాన్ని ఈనాడు క్రీస్తు ప్రభు నెరవేర్చగలిగాడు. ఈ పాప మన్నింపు కోసం ఒక ప్రత్యేకమైన అపస్తోలిక ధర్మాన్ని నెలకొల్పారు. మన కథోలిక ధర్మంలో ఇక ఈ ధర్మం ఏమిటంటే ముఖ్యంగా పాప సంకీర్తనం. ఆ మేరకు అపోస్తులను సాధికారికంగా ఆదేశించారు. మీరు ఎవరి పాపమును క్షమింతురో అవి వారికి క్షమింపబడును, మీరు ఎవరి పాపమును క్షమింపరో అవి క్షమింపబడవు అని చెప్పాడు. మరో మాటలో చెప్పాలంటే పునరుత్థానుడైన ప్రభు మన కొరకు ఈ సఖ్యతా సంస్కారాన్ని, ఈ పాపోచ్చరణను స్థాపించారు. పూర్వ నిబంధనలో ఫలానా వారు శుద్ధులు అని చెప్పేవాళ్ళు. ఎప్పుడైనా ముఖ్యంగా లెప్రసీ అంటే కుష్ఠరోగులు వాళ్ళు స్వస్థత పరచబడినప్పుడు ప్రభు ఏమన్నారు, ఒకడు వచ్చి చూపిస్తే మీరు వెళ్ళి అక్కడ ఉన్న గురువులకు టెంపుల్ అంటే ఆలయంలో ఉన్న యెరూషలేము ఆలయంకి వెళ్ళి అక్కడ ఆ గురువులకు చూపించుకోండి అని చెప్పారు. అంటే ఇదివరకు నీకు ఈ కుష్ఠరోగి వ్యాధి ఉండేది, ఇప్పుడు నయం చేయబడ్డారు కాబట్టి వెళ్ళి చూపించుకోండి అని అంటే అక్కడ గురువులు వాళ్ళని చూసి మీరు అశుద్ధులు కాదు, ఇప్పటి నుంచి మీరు శుద్ధులు అని వాళ్ళు ప్రకటించేవాళ్ళు. అదేవిధంగా పొల నిబంధనలో ఫలానా వారు శుద్ధులు లేక అశుద్ధులు అని ప్రకటించే అధికారం యూదా మత గురువులకు ఉన్నట్లే క్రీస్తు పునరుత్థాన క్రీస్తు పాపాలు క్షమించే అధికారాన్ని తన అపోస్తులకు ఇచ్చారు. వారి దగ్గర నుండి అనుయాయులకు ఈ హస్త నిక్షేపణం ద్వారా ఈ అధికారం సంక్రమిస్తుంది. ఇది విశ్వాసం ఉన్న వాళ్లకు వర్తిస్తుంది. ఈ క్షమావరాన్ని స్వీకరించి సిద్ధంగా ఉన్నవారికి ఆయా కృపావరాలను ప్రసాదించడం శ్రీసభ ప్రధాన ధర్మాలలో అంతర్భాగాలు అయ్యాయి. కాబట్టి మనకు ఏం లభిస్తుంది? మన శ్రీసభలో, మన క్రైస్తవ సంఘంలో, మన కథోలిక విశ్వాసంలో మన పాపోచ్చారణ ద్వారా మనం కూడా మన పాపాలకు క్షమాపణ పొందుతున్నాం. ఆ వరాన్ని ప్రభువే స్వయంగా మనకు అధికారాన్ని ఇచ్చారు. ఎవరైతే గురువులో, ఎవరైతే వాళ్ళు గురువులుగా చేయబడతారో, ఎవరైతే అభిషేకింపబడతారో వాళ్లకు ఇటువంటి వరాన్ని ప్రభువే ఇచ్చారు. అది వారికి సంక్రమింపజేయబడింది. కాబట్టి మన క్రైస్తవ సమాజంలో, మన కథోలిక సమాజంలో ఎవరైతే పాపాలు వాళ్ళ పాపాలకు పశ్చాత్తాపడి పాప సంకీర్తనం చేస్తారో వాళ్ళకి క్షమాపణ ఇవ్వబడుతుంది. ఈ విధంగా మనం ప్రతిరోజు రోజుకు మన విశ్వాసంలో ఎదగాలంటే ఈ ధర్మాల ద్వారా మనకి యేసు రక్షణ లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనలోని ఆత్మవరాన్ని దైవరాజ్య వ్యాపకానికి ఉపయోగించాలి. దైవరాజ్యం అనేది మొదటిగా మన ఆత్మలలో రావాలి, ఒక్కొక్కళ్ళ ఆత్మలలో రావాలి, అదేవిధంగా ఒక్కొక్క కుటుంబంలో రావాలి. ఈ వ్యాపకానికై ఈ ఆత్మవరాలే మనం ఉపయోగించాలి. మనకు వచ్చిన ఆత్మవరాలు ఈ మంచితనం కానీ, విశ్వసనీయత కానీ, దయ కానీ, కరుణ కానీ ఇదంతా మన కుటుంబంలో వ్యాపించాలి. ఇలా వ్యాపిస్తే అక్కడే నిజంగా దైవరాజ్యం వచ్చిందని దానికి తార్కాణం. ఇతరుల్లో ఉన్న ఆత్మవరాలను కూడా మనం గుర్తించాలి. కేవలం నాకే కాదు ఆత్మవరాలు ఇచ్చేది, ఇతరులకు కూడా ఆత్మవరాలని వాటిని మనం గుర్తించాలి, ప్రోత్సహించాలి. ఈ విధంగా మనం సమసమాజాన్ని నిర్మించుకుంటూ ఉండాలి. ఆ సమసమాజాన్ని నిర్మించుకోవాలంటే మనకు కావాల్సింది ఆత్మదేవుని వరాలు. ఆ వరాల కోసం ప్రత్యేకంగా ఈరోజు మనం ప్రార్థించాలి. మన రక్షణకై, అలాగే ఇతరుల రక్షణకై, అందరి రక్షణకై ఈ ఆత్మవరాలు మనకు నిండుగా కావాలని మనం ప్రభుని ప్రార్థించుకుందాం. ఈ విధంగా ఏక మనసు, ఏక హృదయం కలిగి ఏక కుటుంబంగా జీవిస్తూ మనందరం ఈ శ్రీసభలో వేద వ్యాపకానికి అందరూ కృషి చేయాలి. కాబట్టి వేద వ్యాపకాన్ని కృషి చేయాలంటే, క్రీస్తుని ఇతరులకు ప్రకటించాలంటే ఈ ఆత్మవరాల ద్వారా మంచి జీవితం జీవిస్తూ ఈ మంచి జీవితం ద్వారా మనం ప్రకటించగలగాలి. ఆ వరం మనందరికి లభించాలని ఈరోజు ప్రార్థిస్తూ ముగిస్తాను. అందరూ నిలబడండి.
పరలోకమును భూలోకమును సృష్టించిన పితే అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రులను మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పరిత్వత్మ వలన గర్భమై కన్యామరియమ నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారముకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకంకి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానము విశ్వసించున్నాను. నిత్య జీవనం విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పునరుత్థానుడైన క్రీస్తు వాగ్దానము చేసిన విధంగా శిష్యులపై నాలుకల రూపంలో వేయించేసిన ఆదరణకర్త వారిని బలపరిచిన రీతిన దివ్య సంస్కారముల ద్వారా మనలో నిక్షిప్తమైన ఆత్మ ఈ పెంతెకొస్తు పండుగ రోజున నూతన బలమునిచ్చి తన జ్ఞానబలములతోనూ అనుగ్రహములతోనూ దీవించమని తండ్రి దేవుని ప్రార్థించుదాము. సత్యశ్రీ సభ కొరకు పరిశుద్ధ అపోస్తలిక వారసత్వములో శ్రీ సభను పరిపాలిస్తున్న జగద్గురువు ఫ్రాన్సిస్ బాపు గారు, మన పీఠాధిపతులు మహాగణ జోసెఫ్ రాజారావు తండ్రి గారి కొరకు, గురువులు మఠవాసుల కొరకు ప్రార్థించుదము. వారు తాము పొందిన అభిషేకం ద్వారా దేవుని ఆత్మ అనుగ్రహములను సత్యసభ శ్రేయస్సుకై వినియోగించాలని, వారికి వసగబడిన అధికారము సకల జనుల విశ్వాస ఎదుగుదలకు తోడ్పడినట్లుగా అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేవుని కుడి ప్రక్కన ఆసీనుడైన క్రీస్తు ఈ లోక పరిపాలనకు ప్రేరేపించి న్యాయము, నీతి, శాంతి అను విలువలతో సజ్జన మార్గాలను అవలంబిస్తూ అన్ని వర్గాల వారిని, మరీ ముఖ్యముగా నిరుపేదల అంతస్తును మెరుగుపరిచే పథకాలను రూపొందించి దేశ శ్రేయస్సు కోసం పాటుపడినట్లుగా అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. సకల మానవాళి పవిత్రాత్మ ప్రసాదించు జ్ఞాన ఫలముతో తాము పొందిన దైవ పిలుపును అంగీకరించి వారు పొందబోవు మహిమ యొక్క విలువను, ఔన్నత్యమును గ్రహించి మానవ విలువలతో కూడిన జీవితమును అలవర్చుకొని పరలోక రాజ్య వారసత్వమును పొందాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శ్రీసభ వేద వ్యాప్తి కొరకు మీరు వెళ్ళి సకల జాతి జనులకు నా సువార్తను బోధించి వారిని నా శిష్యులను చేయుడు అను క్రీస్తు ఆజ్ఞానుసారము సువార్త సేవలో నిమగ్నమైన వారందరూ తమకు అప్పగింపబడిన ఈ విశిష్ట బాధ్యతను తగు రీతిగా నెరవేర్చాలని, వీరికి తోడ్పాటుగా అందరి ప్రార్థనా బలము మరియు ఆర్థిక స్తోమత కలిగిన వారు ఉదార స్వభావముతో చేయూతనిచ్చి ప్రోత్సహించినట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మరణించిన విశ్వాసుల కొరకు ఈ లోక యాత్రను ముగించి మరణించిన వారికి రక్షకుడైన క్రీస్తు ఏర్పాటు చేసిన శాశ్వత గృహమందు ఆశ్రయం ఇచ్చి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని నిచ్చినట్లుగా అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నిత్య జీవనదాత అయిన ఓ సర్వేశ్వర, మీరే మాకు రక్షణము, జీవమును, శాంతియు అనుగ్రహించుచున్నారు. అట్టి వారిని మేము అనుదినము పొందినట్లు నీ బిడ్డలు చేసిన మనమును ఆలకించి తగు సహాయమును అందించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక
దాతవు నీవే సర్వేశ్వర, నీలో ఫలించే దాసునిగా మార్చుమయా. నా జీవన దాతవు నీవే సర్వేశ్వర, నీలో ఫలించే దాసునిగా మార్చుమయా. పరులకు ఉపకారము చేయు మనసును, నీ మేలులు ప్రకటించే మంచి హృదయము. దయచేయుము, మమ్మ దీవించుము. దయచేయుము, మమ్మ దీవించుము. సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా అర్పణ దయతో స్వీకరింపుము. నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ మాకు నీ సత్యమును సంపూర్ణముగా తెలియజేసి ఈ పవిత్ర కార్యముల పరమార్థమును గ్రహించున్నట్లు మాకు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు పాస్కా పరమ రహస్యమును నెరవేర్చుచు నీ కుమారుని ద్వారా మీ బిడ్డలుగా ఎన్నుకైన వారికి ఈ రోజు నీ పవిత్రాత్మను ప్రసాదించుచున్నావు. శ్రీసభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవజ్ఞానము నొసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచను. ఏకకంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతయు ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు, దేవదూతల దళములు నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమును నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రులు పవిత్రులు పవిత్రులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ
తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున స్వీయ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుతున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులుగా చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగు మరియమాంబతోను ఆమె విరక్త భర్త అయిన పునీత జోజిప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజీవముల భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. క్రైస్తవులందరూ ఆత్మపూరితులు, ఆత్మను పొందినవారు. ఈ ఆత్మను ఎవరైతే వాళ్ళలో ఉంటుందో వాళ్ళే తండ్రి, దేవ అని పిలువగలరు. వాడు పిలవడానికి సాధ్యం అదే. దేవునితో సంభాషించడానికి మనకు సహాయపడేది ఆత్మదేవుడు. ఆత్మదేవుడు మనలో ఉన్నాడని విశ్వసించి ఈరోజు ఈ ప్రార్థన చేద్దాం. ప్రభువుజీ నేర్పిన ప్రార్థన అందరం కలిసి చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుపెరిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నందరిగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు,
గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియమైన విశ్వాసులారా, తరచూ దివ్యబలి పూజలో పాల్గొని దివ్య ప్రసాదంలో కొనేటువంటి కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య ప్రసాదం తీసుకోండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు, ఇతర సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు మీ యొక్క స్థానాల్లోనే కూర్చుని ప్రార్థన చేసుకోండి.
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మేమిప్పుడు భుజించిన ఈ దివ్యాహారము నీ పవిత్రాత్మ వర ప్రభావమున మాకు సంపూర్ణ రక్షణకు ఉపకరించునుగాక. నీ పవిత్రాత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరము ఐక్యముగా జీవించినట్టు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమెన్ అని సమాధానం ఇవ్వండి. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కుమ్మరించి వారి మనస్సులను వికసింపజేసెను. ఆ ప్రభువు మేము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్నిజ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వము తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్ము నింపునుగాక. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషలలో గ్రహించినట్లు పవిత్రాత్మను గ్రహించెను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును పదిలపరచి మీరు దేవుని దర్శించు భాగ్యమును దయచేయునుగాక. సర్వశక్తిగా సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగు సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. జాగరణ అనేది దానికి నిజంగా మనకి ధైర్యం కావాలి, సాహసం కావాలి. నైట్ అంతా కూర్చొని ప్రార్థన చేయాలంటే మీరు ఆత్మపూరితులు కాకపోతే ఆ ప్రార్థన చేయలేరు. కాబట్టి ఈ విధంగా మీరందరూ మీ సాక్ష్యాన్ని ఇచ్చారు. ఎవరైతే రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉన్నారో మీ వంతు సాక్ష్యాన్ని మీరు ఇచ్చారు. ఆ పవిత్రాత్మ దేవుడు తన నిండు అయిన వరాలు మీకు అందరికీ దయచేయాలని, మిమ్మల్ని మీ కుటుంబాలని అమితంగా దీవించాలని, అందరూ ఆత్మపూరితులై ఇప్పుడు మంచి కార్యాలే చేస్తూ అందరినీ మీ వంతు మీరు దీవించాలని మిమ్మల్ని అందరినీ నేను మనపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. ఇక్కడ సదుపాయాలు మనకు అందించిన వారిని అభినందిస్తున్నాను. అలాగే యోహాన్ ఫాదర్ గారిని, మళ్ళీ మన చిన్నప్ప ఫాదర్ గారిని, ఎవరైతే వారు సహకరించారో వారందరికీ, మేరీ ప్రకాష్ వాళ్ళ టీం గారిని, ఎవరైతే వచ్చారో హైదరాబాద్ నుంచి వేరే చోట నుండి వారందరికీ నా శుభాశీస్సులు అందజేస్తున్నాను. మనం ఇంకా ఈ క్యారిస్మాటిక్ మూమెంట్లో, ఇంకా సిసిఆర్ మూమెంట్లో బాగా మనందరూ అభివృద్ధి చెందాలి. ఇంకా చాలామంది వచ్చి వీళ్ళు పాల్గొనాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అది సాధ్యమవుతుందని కూడా నేను మనపూర్వకంగా విశ్వసిస్తున్నాను. కాబట్టి సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అలాగే ప్రియ సహోదరులారా, ఉదయం 3 గంటలకి కరుణ జపం